రాజ్కోట్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి 122 పరుగులకి కుప్పకూలింది. దీంతో 434 పరుగుల తేడాతో రోహిత్ సేన విక్టరీ కొట్టింది. రెండవ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగ్గా ఈ మ్యాచ్ లోనే అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. తాజా విజయంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ నెల 23న రాంచీ వేదికగా 4వ టెస్ట్ జరగనుంది. రాజ్కోట్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి 122 పరుగులకి కుప్పకూలిపోయింది. దీంతో 434 పరుగుల తేడాతో రోహిత్ సేన విక్టరీ కొట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగ్గా ఈ మ్యాచ్ లోనే అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. తాజా విజయంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ నెల 23న రాంచీ వేదికగా 4వ టెస్ట్ జరగనుంది.